రాఖీ పండుగ సందర్భంగా అక్కా చెల్లెళ్ళం తమ అన్నదమ్ములకు రాఖీ కడుతున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే వివిధ రకాల రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. అయితే నిర్మల్ జిల్లాలో శ్రీ గాయత్రి గోశాల ఆధ్వర్యంలో తయారు చేసిన రాఖీలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఆవు పేడలో అందమైన రాఖీలను తయారు చేశారు. ఈ రాఖీలు పర్యావరణానికి అనుకూలమైనవి అని, అందుకే ఈ రాఖీలను తయారు చేసి ప్రజలకు అందించడం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గో సంరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వారి ఆధ్వర్యంలో శ్రావణ పౌర్ణిమ పురస్కరించుకొని రాఖీ పౌర్ణిమను పురస్కరించుకొని గోవులు రక్షించాలి, గోవులు కాపాడాలి అనే ఉద్దేశంతో గోమయ రాఖీలను తయారు చేయడం జరిగింది. అత్యుత్తంగా కలర్ వాటర్ ఉపయోగించి గోమయాలని దీనికోసం గోమయ రాఖీలు కట్టుకొని గోవులు రక్షించాలని కోరుతున్నాం. ఇది దక్షిణముఖి హనుమాన్ మందిర్ కోయివాడ దగ్గర ఈ స్టార్ పెట్టాము. నిర్మల్ డిస్ట్రిక్ట్లో ఇది మొట్టమొదటిసారిగా గోమయ రాఖీలను తయారు చేసి అమ్మడం. ఇది వాడుకున్నాక ఈ చెట్లలో వేసేసి ఎరువుగా కూడా పనిచేస్తుంది. ఇక హనుమకొండ జిల్లా ఉప్పల్ రైల్వే గేట్ సమీపంలో రోడ్డు గుంతలమయమై ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులకు పలుసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. వేములవాడ, కాళేశ్వరం లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు ఇదే ప్రధాన రహదారి అవడంతో భక్తులు విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. అధిక లోడుతో ఉన్న